కర్మచక్రానికి అంతమెక్కడా? శ్రీదేవి: మాస్టర్, మీరు చెప్పినట్లు నన్ను ఎవరైనా అకారణంగా హింసిస్తున్నారంటే గతంలో వారిని నేను హింసించానని అర్థం అన్నారు. ఆ జన్మలో నేను వారిని హింసించాను అంటే అంతకుముందు జన్మలలో వారు నన్ను హింసించారనే కదా అర్థం. ఒకసారి వాళ్ళు, ఒకసారి నేను, ఇలా దీనికి అంతం ఎక్కడా? వంశీ మాస్టర్: నిజమే, మీరు చెప్పింది. ద్వేషం చల్లారనంత వరకు పాత్రలు మారుతూనే ఉంటాయే తప్ప కర్మచక్రం పూర్తి కాదు. ఎవరైనా మిమ్మల్ని హింసించారనుకోండి, సహజంగా వారిపై మీరు ద్వేషం కలిగి ఉంటారు. తర్వాత జన్మలో కత్తి మీ చేతికి అందించబడుతుంది. ఇలా ఒకసారి మీకు, ఒకసారి వాళ్లకు దేవాత్మలు అవకాశాలు ఇస్తూ ఉంటారు. దీనికి అంతం ఎక్కడ అంటే వారిపై దాష్టికం చేసే అవకాశాలు మీకు వచ్చినా మీరు వారిని క్షమించి వేస్తే వారికి మీకు గల కర్మచక్రం రద్దు అవుతుంది. అంటే మీ శత్రువుని మీరు క్షమించగలిగితే తర్వాత జన్మలలో వారికి మీకు ఎటువంటి కర్మబంధము ఉండదు. లేదంటే కర్మచక్రంలో పడి తిరగవలసిందే. కాకపోతే ఒకసారి అవకాశం వారికి, ఒకసారి మీకు. అందుకే జీసస్ తనను దారుణంగా శిలవేసిన వారిని క్షమించి కర్మచక్రం నుండి ముక్తి పొందాడు. కనుక కర్మచక్రానికి అంతం క్షమ అడగటం లేదా క్షమ ఇవ్వడం. సువర్ణ: మాస్టర్, గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవిస్తాం అంటున్నారు కదా, అదేవిధంగా ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలోనా లేక ఇప్పుడే అనుభవించాలా? అసలు కర్మకి అనుభవానికి మధ్య ఎంతకాలం ఉంటుంది? వంశీ మాస్టర్: ఇంతకాలం అని ఖచ్చితంగా చెప్పలేం. అందుకే మనం అనుభవిస్తున్న బాధ లేక భోగం గతం లేదా గత జన్మది అంటారు. మరొక ప్రాణిపైన మీరు ఇప్పుడు చేసే హింస తరువాత జన్మలలో లేదా వెంటనే ఎదుర్కోవలసి రావచ్చు. అది వారి వారి ఆత్మస్థితిని బట్టి కేటాయించబడుతుంది. కనుక సదా ఎరుకలో ఉండడమే మనం చేయవలసింది. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ బాధలు ఒకప్పుడు ఎవరికో నేను కల్పించానవే. కనుక ఇకపై ఎవరిని, ఏ ప్రాణిని బాధించకూడదు అన్న జ్ఞానాన్ని, ఎరుకను మనం పెంచుకుంటే అంతా అదే సర్దుకుంటుంది.